హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈరోజు మార్కెట్స్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపించింది. అదేవిధంగా రేపు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే ట్విట్టర్లో, టెలిగ్రామ్లో మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. సో మీరు నిన్నటి వీడియో చూసినట్టయితే నిన్నటి వీడియోలో క్లియర్గా 3 సెంటెన్సెస్ యూజ్ చేయడం జరిగింది. 11,000 మార్క్స్ని ఈ జూన్ సిరీస్లో అయితే క్రాస్ చేయలేదు, జూలై సిరీస్లో క్రాస్ చేయవచ్చు అని చెప్పేసి. అదేవిధంగా 10,500 ఎబో మార్కెట్ ఓపెన్ అయినా సస్టైన్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంది, ప్రాఫిట్ బుకింగ్ ఉండవచ్చు, నెగటివ్గా క్లోజ్ అవ్వచ్చు అని చెప్పేసి. అదేవిధంగా మీరు కనుక ఆప్షన్ బయ్యర్స్ అయితే కనుక పుట్ సైడ్ ఉండండి, కాల్ సైడ్ కాకుండా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో కొంతమందికి కన్ఫ్యూజింగ్గా ఉంది అని చెప్పేసి కమెంట్స్ చేయడం జరిగింది. కమెంట్ సెషన్లో కూడా నిన్న నేను క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఇట్ కెన్ ఓపెన్ ఇన్ హయ్యర్ సైడ్ దెన్ ఫాల్ ఫర్దర్ అని చెప్పేసి. సో స్టిల్ కన్ఫ్యూజింగ్గా ఉంది అంటే కనుక మీరు మళ్ళీ ఒకసారి ఆ వీడియో చూడండి. సో దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, మార్కెట్ అనేది నిఫ్టీ అనేది 10,500 కంటే ఎబో ఓపెన్ అయ్యి ఫర్దర్గా ఫాలో అవుతుంది, ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది. కారణం ఏంటి అంటే థర్స్డే రోజు 25th జూన్ రోజున మంత్లీ ఎక్స్పైరీ ఉంది, అలాగే వీక్లీ ఎక్స్పైరీ ఉంది. కాబట్టి జూన్ సిరీస్ ఎండింగ్ ఉంది కాబట్టి లాస్ట్ 1 వీక్ అంతా కంటిన్యూగా బుల్లిష్ రన్ అనేది మనకు కనిపించింది. కాబట్టి లాంగ్ అన్వైండింగ్ అనేది వెడ్నెస్డే రోజు ఉండే అవకాశాలు ఉంది అని చెప్పేసి ఈరోజు అయితే మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మార్కెట్స్ అనేవి సెన్సెక్స్ చూసుకున్నట్టయితే 561 పాయింట్స్ ఫాల్ అయితే నిఫ్టీ అనేది 165 పాయింట్స్ ఫాల్ అయింది. బ్యాంకింగ్ నిఫ్టీ అనేది మనకి చాలా మంచి షార్ప్ రన్ అయితే బుల్ రన్ అయితే కనిపించింది. సో దాంట్లో ఈరోజు 838 పాయింట్స్ ఫాల్ అయ్యి 3.76% కరెక్షన్ అనేది కనిపించింది. సో నిఫ్టీ 50 చూసుకున్నట్టయితే గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యింది. 10,471లో క్లోజ్ అయిన నిఫ్టీ ఈరోజు 10,529 దగ్గర ఓపెన్ అయ్యింది. కాకపోతే 10,550 లెవెల్స్ టచ్ అయ్యి అక్కడ నుంచి ఫర్దర్గా కరెక్షన్ అవ్వడం అనేది అయితే కనిపించింది. సో 10,281 లో లెవెల్స్లో ఈరోజు మనకు కనిపించింది. 10,305 దగ్గర క్లోజ్ అయింది. సో రేపు కూడా మనకి మార్కెట్లో నెగటివ్నెస్ అనేది కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఆల్మోస్ట్ 1.5% వరకు ఫాల్ అయింది. 10,500 లెవెల్స్ని ఎప్పుడైతే సస్టైన్ చేయలేకపోయిందో ఇక్కడ నుంచి కూడా ఫర్దర్గా ఫాలింగ్ ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఈ రోజులాగా హయ్యెస్ట్ ఫాలింగ్ అనేది ఉండే అవకాశం లేదు, వాలిటాలిటీ ఉండే అవకాశం ఉంది. అప్పర్ సైడ్ అండ్ డౌన్ సైడ్ వెళ్ళి ఫర్దర్గా క్లోజింగ్ మాత్రం నెగటివ్గా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో నిఫ్టీ యొక్క 1 మంత్ రిటర్న్ చూసుకున్నట్టయితే స్టిల్ 14% పాజిటివ్గా కనిపిస్తుంది. 3 మంత్స్లో 19% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అదే 1 వీక్లో 2.12% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. బ్యాంకింగ్ నిఫ్టీ అనేది మనకి చాలా మంచి బుల్ రన్, 1 మంత్లో 22.86% అనేది స్టిల్ పాజిటివ్గా కనిపిస్తుంది. అందుకే ఈరోజు హయ్యెస్ట్ కరెక్షన్ అనేది బ్యాంక్ నిఫ్టీలో కనిపించింది. సో మార్నింగ్ సెషన్లో సెన్సెక్స్ అండ్ నిఫ్టీ పాజిటివ్గా ట్రేడ్ అయినప్పటికీ బ్యాంకింగ్ నిఫ్టీ అనేది మనకి నెగటివ్లో ట్రేడ్ అవడం అయితే కనిపించింది. సో ఓపెన్ ప్రైస్ ఏదైతే ఉందో 22,479 అనేది అక్కడ నుంచి హయ్యర్ సైడ్ వెళ్ళలేకపోయింది బ్యాంక్ నిఫ్టీ అనేది. సో నిన్నటి క్లోజింగ్ ప్రైస్ చూసుకున్నట్టయితే అక్కడ నుంచి 260 పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అయినా కూడా సస్టైన్ కాలేకపోయింది. సో అక్కడ నుంచి కరెక్షన్ అయితే కనిపించింది. 22,000 పాయింట్స్ ఏదైతే సైకలాజికల్ రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది అని చెప్పుకున్నామో, సో దాన్ని ఈరోజు మళ్ళీ బ్రేక్ చేసి డౌన్ సైడ్ వెళ్ళడం జరిగింది. 21,336 లో లెవెల్స్ టచ్ అయ్యి 21,426 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. సో రేపు 21,000 లెవెల్స్ని బ్రేక్ చేసే అవకాశం అయితే కనిపించట్లేదు. కాకపోతే కన్సాలిడేషన్ విత్ నెగటివ్ వాలిటాలిటీతో ఉండే అవకాశాలు ఉంది. సో ఈరోజు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది క్లియర్గా కనిపించింది. సో రేపు గ్యాప్ డౌన్లో కనుక ఓపెన్ అయితే, హయ్యెస్ట్ గ్యాప్ డౌన్లో కనుక ఓపెన్ అయితే మళ్ళీ మార్కెట్లో ఫర్దర్ ఫాల్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు సెక్టారియల్గా చూసుకున్నట్టయితే ఓన్లీ ఎఫ్ఎంసీజీ సెక్టార్ అనేది కాస్త పాజిటివ్గా ట్రేడ్ అయినప్పటికీ మిగతా అన్ని సెక్టార్లు అనేవి నెగటివ్గా ట్రేడ్ అవ్వడం కనిపిస్తుంది. ఆసియన్ పెయింట్స్, ఐటీసీ, హీరో మోటార్ కార్ప్, ఐచార్ మోటార్స్ అనేవి టాప్ గెయినర్స్గా ఉంటే నిఫ్టీ 50లో ఐసిఐసిఐ బ్యాంక్, ఇందూస్ ఇండియా బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హిందాల్కో అనేవి నెగటివ్గా ట్రేడ్ అవ్వడం కనిపిస్తుంది. బ్యాంకింగ్ సెక్టార్లో లాస్ట్ 1 మంత్ నుంచి మంచి బుల్లిష్ రన్ అయితే చూడడం జరిగింది. బజాజ్ ఫైనాన్స్, ఆర్బీఎల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్ అనేటివి చాలా మంచి రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే కనిపించడం జరిగింది. సో ఎఫ్ఐఐ డిఐఐ డాటా చూసుకున్నట్టయితే క్యాష్ సెగ్మెంట్లో ఎఫ్ఐఐస్ 1,766 క్రోర్స్ బై చేస్తే డిఐఐస్ 1,524 క్రోర్స్ని సేల్ చేయడం జరిగింది. ఫ్యూచర్స్లో, ఆప్షన్స్లో నెట్ సెల్లర్గానే ఉన్నారు. 1,050 క్రోర్స్ ఎఫ్ఐఎస్ సేల్ చేయడం జరిగింది, ఆప్షన్స్లో 65 క్రోర్స్. కాకపోతే స్టాక్ ఫ్యూచర్స్ అండ్ స్టాక్ ఆప్షన్స్లో నెట్ బయర్స్గా ఉండడం జరిగింది. ఇది మేబీ జూలై సిరీస్ కావచ్చు. సో రేపు మాత్రం మార్కెట్లో నెగటివ్నెస్ ఉండే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. ఆల్ ఓవర్ మంత్లీ వైజ్గా చూసుకున్నా కూడా
మనకి డిఐఎస్ అయితే నెట్ సెల్లర్స్గా 1701 క్రోర్స్ టోటల్ జూన్ సిరీస్లో కనిపిస్తూ ఉంటే ఎఫ్ఐఐస్ 11,233 క్రోర్స్ నెట్ బయర్స్గా కనిపిస్తూ ఉన్నారు. దీంట్లో బల్క్ డీల్ అమౌంట్స్ ఇంక్లూడెడ్ అనమాట. సో నిఫ్టీ 50 యొక్క క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూసినట్టయితే గ్యాప్ అప్లో ఈరోజు 10,530 లెవెల్స్లో ఓపెన్ అవ్వడం జరిగింది. సో అక్కడ నుంచి మనకి 550 లెవెల్స్ నుంచి కరెక్షన్ అనేది కనిపించింది. బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు సపోర్ట్ లెవెల్స్ అనేవి 10,280 అనేది ఇమీడియట్ సపోర్ట్ లెవెల్గా ఉంటే 10,150 లెవెల్స్ అనేది నెక్స్ట్ సపోర్ట్ లెవెల్గా ఉంది. 10,000 లెవెల్స్ని అయితే బ్రేక్ చేసే అవకాశాలు అయితే రేపు కనిపించట్లేదు. అదేవిధంగా అప్పర్ సైడ్ వెళ్ళినా కూడా 10,380 లెవెల్స్ అనేది మనకి రెసిస్టెన్స్గా యాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ రేపు మార్కెట్లో 10,380 లెవెల్స్ కంటే ఎబో ఓపెన్ అయినా కూడా ఫర్దర్ కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో 10,530 లెవెల్స్ అనేది బ్రేక్ చేస్తే మళ్ళీ మనకు అప్పర్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఉంటుంది. కానీ 10,530 లెవెల్స్ని రేపైతే బ్రేక్ చేసే అవకాశాలు లేవు. రేపు మ్యాక్సిమం 10,280 నుంచి 10,150 లెవెల్స్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంది. ఒకవేళ 10,280 లెవెల్స్ నుంచి అప్పర్ సైడ్ వెళ్ళినా కూడా 10,380 లెవెల్స్ అనేది మనకి రెసిస్టెన్స్గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెగిటివ్ సైడ్లో చూసుకున్నట్టయితే 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మనకి 10,530 లెవెల్స్లో ఆల్మోస్ట్ మార్నింగ్ సెషన్ మొత్తం ట్రేడ్ అవ్వడం కనిపించింది. 530 లెవెల్స్ నుంచి ఆఫ్టర్నూన్ 12 o'clock ఏదైతే టచ్ అయిందో అక్కడ నుంచి ఫర్దర్ కరెక్షన్ అనేది కనిపించింది. సో 10,380 లెవెల్స్లో కాస్త సపోర్ట్ తీసుకున్నప్పటికీ 1.5 అవర్ వరకు అక్కడ ట్రేడ్ అయినప్పటికీ అక్కడ సస్టైన్ కాలేకపోయింది. ఫర్దర్ ఫాల్ అనేది అయితే నిఫ్టీ 50లో కనిపించింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నా కూడా 22,000 లెవెల్స్ని బ్రేక్ చేసిన బ్యాంక్ నిఫ్టీ అనేది ఈరోజు మాత్రం సస్టైన్ కాలేకపోయింది. 22,500 లెవెల్స్ నుంచి మనకి 470 లెవెల్స్ నుంచి కరెక్షన్ అనేది అయితే కనిపించింది. సో 22,500 లెవెల్స్ని అయితే ఇప్పుడప్పుడే బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ చేసే అవకాశాలు కనిపించట్లేదు. సో ఫర్దర్గా మార్కెట్లో కరెక్షన్ ఉండే ఛాన్సెస్ ఉంది. రేపైతే 21,333 లెవెల్స్ని బ్రేక్ చేస్తే కనుక 20,620 లెవెల్స్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. 20,620 లెవెల్స్లో సపోర్ట్ తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో 21,650 లెవెల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ పాయింట్ అనమాట. సో 21,650 కంటే ఎబో మార్కెట్ ఓపెన్ అయినా కూడా ఫర్దర్గా నెగటివ్గా ట్రేడ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో 21,330 కంటే బిలో క్లోజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంది. 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూసుకున్నా కూడా ఇక్కడ 22,250 లెవెల్స్లో 2 టైమ్స్ అయితే టచ్ చేయడం జరిగింది. సో ఆఫ్టర్నూన్ ఏదైతే 22,250 లెవెల్స్ని టచ్ చేసిందో అక్కడ నుంచి ఫర్దర్గా ఫాలో అవడం కనిపించింది. సో 21,650 లెవెల్స్ అనేది మనకి స్టిల్ ఇంపార్టెంట్ క్రూషియల్ పాయింట్ అనమాట. ఒకవేళ దీనికంటే ఎబో ట్రేడ్ అయినా కూడా మళ్ళీ మనకి ఫర్దర్ కరెక్షన్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆప్షన్ చైన్ అనాలిసిస్ చూసుకున్నట్టయితే మనకి పుట్ సైడ్ చూసుకున్నట్టయితే అవుట్ ఆఫ్ ద మనీలో ఓవరాల్గా అన్వైండింగ్ అనేది అయితే కనిపిస్తుంది ఆప్షన్స్లో. సో ఆప్షన్ కాంట్రాక్ట్స్లో మనకి కేవలం అక్యుములేషన్ అనేది 10,100 స్ట్రైక్ ప్రైస్ దగ్గర 10,150 స్ట్రైక్ ప్రైస్ దగ్గర మాత్రమే క్యూములేటివ్ కాంట్రాక్ట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మిగతా ఓవరాల్గా చూసుకున్నా కూడా ఈరోజైతే అన్వైండింగ్ అనేది అయితే కనిపించింది ఆప్షన్స్లో. సో 3,69,975 కాంట్రాక్ట్స్ అనేవి 10,100 స్ట్రైక్ ప్రైస్ దగ్గర యాడ్ అవ్వడం జరిగింది. 24,55,000 కాంట్రాక్ట్స్ అనేవి ఇక్కడ పుట్ సైడ్ కనిపిస్తూ ఉన్నాయి. సో 10,100 లెవెల్స్ని బ్రేక్ చేసే అవకాశాలు అయితే కనిపించట్లేదు. అదేవిధంగా కాల్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి 10,300 ఏదైతే స్ట్రైక్ ప్రైస్ ఎట్ ద మనీ ఉన్నామో సో అక్కడే 21,26,000 కాంట్రాక్ట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఫ్రెష్ కాంట్రాక్ట్స్ అనేవి 5,35,000 యాడ్ అవ్వడం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అప్పర్ సైడ్ చూసుకున్నట్టయితే 10,99,000 కాంట్రాక్ట్స్ అనేవి 10,400 స్ట్రైక్ ప్రైస్ దగ్గర, 10,30,000 కాంట్రాక్ట్స్ అనేవి 10,500 స్ట్రైక్ ప్రైస్ దగ్గర అక్యుములేషన్ అనేది కనిపిస్తూ ఉంది. సో 10,400 పాయింట్స్ 10,500 పాయింట్స్ కూడా మేజర్ రెసిస్టెన్స్ పాయింట్స్. రేపు 10,300ను బ్రేక్ చేసే అవకాశాలు అయితే అప్పర్ సైడ్ కనిపించట్లేదు. 10,300 కంటే ఒకవేళ ఎబో ఓపెన్ అయినా కూడా మార్కెట్లో ఫర్దర్ ఫాల్ అనేది ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉంది. 10,300 కంటే బిలో 10,150 కంటే ఎబో మార్కెట్ అనేది క్లోజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే 21,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గర పుట్ సైడు 6,81,000 కాంట్రాక్ట్స్ అనేవి హైయెస్ట్ ఆప్షన్ కాంట్రాక్ట్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కాల్ సైడ్ చూసుకున్నట్టయితే 4,03,000 కాంట్రాక్ట్స్ అనేవి మనకి 21,500 స్ట్రైక్ ప్రైస్ దగ్గర కనిపిస్తుంది. సో 21,000 నుంచి 21,500 బిట్వీన్ మార్కెట్ అనేది
థర్స్డే ఎక్స్పైరీ రోజు క్లోజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంది. ఒకవేళ మేజర్ కరెక్షన్ అనేది వచ్చినట్టయితే 21,000ని బ్రేక్ చేసినట్టయితే మనకి 20,500 లెవెల్స్ అనేది సపోర్ట్ లెవెల్స్గా ఉండే అవకాశాలు బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా గ్లోబల్ ఇండైసెస్ చూసుకున్నా కూడా ఓవరాల్గా నెగటివ్నెస్ అనేది అయితే కనిపిస్తూ ఉంది. యూఎస్ మార్కెట్స్ అనేవి 2% కంటే ఎబో ఫాలో అవడం కనిపిస్తుంది. S&P 500 2.29%, డౌ జోన్స్ 2.47%, అలాగే నాస్డాక్ అనేది నిన్న లైఫ్ టైం హైని మళ్ళీ బ్రేక్ చేసినప్పటికీ ఈరోజు అయితే సస్టైన్ కాలేకపోతుంది. 1.96% వరకు మళ్ళీ కరెక్షన్ అనేది కనిపించింది. యూరోపియన్ మార్కెట్స్ అనేవి 2 to 3% వరకు ఫాలో అవడం కనిపిస్తుంది. ఆసియన్ మార్కెట్స్లో షాంఘై అనేది కేవలం 0.3% వరకు పాజిటివ్గా కన్సాలిడేషన్లో సైడ్ వేస్లో ఉన్నప్పటికీ హ్యాంగ్సెంగ్ అండ్ నిక్కీ అనేవి మాత్రం నెగటివ్గా ట్రేడ్ అవ్వడం కనిపిస్తుంది. ఇది కూడా సైడ్ వేస్లోనే 0.5%, 0.07% అనేది సైడ్ వేస్లో కనిపిస్తుంది. సో ఈరోజు అయితే మార్కెట్ అనేది నెగటివ్గా క్లోజ్ అయింది. సో రేపు కూడా మార్కెట్లో నెగటివ్నెస్ అనేది ఉండే అవకాశాలు ఉంది. ఒకవేళ గ్యాప్ అప్లో ఓపెన్ అయినా ఈరోజు క్లోజింగ్ ప్రైస్ కంటే ఎబో ఓపెన్ అయినా కూడా సస్టైన్ అయ్యే అవకాశాలు అయితే తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మార్కెట్ అనేది మళ్ళీ నెగటివ్గా ఓపెన్ అవ్వచ్చు. రేపు డోజీ ప్యాటర్న్ ఏ స్ట్రైక్ ప్రైస్లో ఓపెన్ అయ్యిందో అదే స్ట్రైక్ ప్రైస్లో డోజీ ప్యాటర్న్ ఇన్నర్ క్యాండిల్ ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.